Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రోజు రోజుకు బెంగాల్ రాజకీయాలు మారిపోతున్నాయి. మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణంతోనే టీఎంసీలో రెబల్స్ పెరిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ కారణంగానే పార్టీ వీడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ అంతం చూసే వరకు బ్రతికే ఉంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మమత. పార్టీ నుండి వెళ్లాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చన్నారు మమత. మాజీ సీఎం మమతకు వరుస షాక్లు అయితే తగులుతున్నాయి. రెబల్స్ క్యాంప్ లో ఎమ్మెల్యే మదన్ మిత్ర కూడా చేరారు. మదన్ మిత్రను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు మమత. కార్యకర్తలు, నేతలు అందరూ వెళ్ళిపోయినా నేను మళ్ళీ పార్టీని బ్రతికించుకుంటాను, నేను మళ్ళీ యథావిధిగా పార్టీకి సంబంధించి గతంలో ఏదైతే ఉందో అదే స్థాయిలో పార్టీని నిర్మించగల సత్తా నాకుందంటున్నారు మమతా బెనర్జీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎమ్మెల్యే మదన్ మిత్రాను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్, అందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా దీనికి సంబంధించి నేను మళ్ళీ పార్టీని నిర్మించుకుంటాను అనేటువంటి మాట. అభిషేక్ బెనర్జీ ఏ మాత్రం కారణం కాదు. భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగానే కీలక నేతలందరూ కూడా పార్టీని వీడుతున్నారు. ఇది ఎంతమంది చెప్పినా గానీ మమతా బెనర్జీ ఒప్పుకోనటువంటి, ఏకీభవించినటువంటి ఒకే ఒక్క మాట. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి దీన్ని? ఆ రాజకీయాల్లో సాధారణంగా అంటే ఇప్పుడు పార్టీలు ఓడిపోయిన తర్వాత పదవులు మారిపోవడం, పదవుల నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అంటే వద్దని పార్టీని వదిలేసి బయటకు వెళ్ళిపోవడం, లేదంటే పదవులకు రాజీనామాలు చేయడం, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు అంటే తృణమూల్ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ విషయంలో కొంత అంటే కీలకమైనటువంటి ఎంపీల విషయంలో కానీ, అలాగే మమతా బెనర్జీకి ప్రతిపక్ష నేత హోదా లేకుండా, అంటే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనేటువంటి లక్ష్యం కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నాయనేటువంటి మాట వినపడుతుంది. అందుకనే ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, వీళ్ళందరినీ కూడా తమ పార్టీలోకి లాగేటువంటి ప్రయత్నం కూడా బీజేపీ చేస్తోంది అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ మమతా బెనర్జీ కాన్ఫిడెన్స్ మాత్రం, అంటే మీరు ఎవరు వెళ్లిపోయినా పర్వాలేదు, నేను పార్టీని నిర్మించుకుంటాను అంటే ఆమె కాన్ఫిడెన్స్ ముందు నుంచి కూడా అలాగే ఉంది. అంటే ఏమీ లేనటువంటి సమయంలో సిపిఎం నుంచి, అప్పుడు వామపక్షాల నుంచి తాను అధికారంలోకి వచ్చాను, పార్టీని మళ్ళీ బతికించుకోగలిగేటువంటి క్యాపబిలిటీ నాకుంది, అలాగే ప్రజా ఉద్యమాలను నిర్మించగలిగేటువంటి సత్తా నాకుంది. గతంలో నందిగ్రామ టాటా కార్ల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆమె చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా సంచలనం అయింది. కాబట్టి ఇప్పుడు అదే తరహాలో నేను మళ్లీ ఉద్యమాన్ని నిర్మించుకోగలను అనేటువంటి సత్తా తనకుంది అనేటువంటి అంశాన్ని ఆమె బలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కొంత కీలకమైనటువంటి సమయంలో, అంటే ఇప్పుడు రాబోయే 5 ఏళ్లు కూడా మమతా బెనర్జీకి చాలా కష్టంగా గడిచేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూడా ఆమెకు అనుకూలంగానూ ఉండవు. అయినప్పటికీ కూడా ఆమెలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ మాత్రం ఆమెను ముందుకు, అంటే క్యాడర్ ను ముందుకు నడిపించడానికి, అంటే క్యాడర్ ను వదిలేయకుండా, క్యాడర్ ఇప్పుడు నాయకులు వదిలేసినప్పటికీ కూడా క్యాడర్ వదిలేకపోతే పార్టీలు బతుకుతాయి. కాబట్టి ఇక్కడ పార్టీలు బతకాలి అంటే ఒకరో ఇద్దరు చెప్పారంటే అనుకోవచ్చు. సో అంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి కార్యకర్తలు కూడా మేనల్లుడు గురించి ఆ స్థాయిలో చెప్తూ ఉంటే ఎందుకు ఇంతమందిని ఒక పక్కన పెట్టి మేనల్లుడు వైపే మమతా బెనర్జీ ఉన్నారు అని అంటే ఏంటి? దాన్ని ఎలా చూడాలంటారు? ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీని ముందుంచి నడిపారు కాబట్టి, సో దీనికి సంబంధించి అభిషేక్ బెనర్జీని వెనకేసుకొస్తున్నారు అనేటువంటి ఒక కామెంట్. పార్టీ అంతా డ్యామేజ్ అయిపోయినప్పటికీ కూడా. అయితే ఇక్కడ 2016 ఆ ప్రాంతంలో, 2011 నుంచి 2016 ఆ ప్రాంతంలో టీఎంసీలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అంటే తృణమూల్ కాంగ్రెస్ లో కొంతమందిని నమ్మలేనటువంటి సమయంలో మమతా బెనర్జీకి అండగా నిలబడింది అభిషేక్ బెనర్జీ, లేదంటే అతనికి సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది నాయకులు. కాబట్టి ఇప్పుడు వీటన్నింటినీ కూడా మమతా బెనర్జీ కంపల్సరీ పరిగణలోకి తీసుకుంటారు. అలాగే పార్టీలో అంటే ఇప్పుడు సాధారణంగా మనం చూసుకుంటే ఏదో ఒక కేంద్ర బిందువుని చూపించి విమర్శలు చేయడం, అలాగే గతంలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర తీసుకుంటే శివసేనలో చీలికి తీసుకురావడానికి ఆదిత్య ఠాక్రేనే సాక్ గా చూపించినటువంటి పరిస్థితి ఉంది, బూచిగా చూపించినటువంటి పరిస్థితి ఉంది. మన ఏపీలో కూడా 2024లో చూసాం, 2024-19 వరకు చూసాం. అలాగే తెలంగాణలో కూడా కొంత చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కొంత, అంటే ఇప్పుడు ఒక నాయకుడి మీద అసంతృప్తి ఉండొచ్చు, లేదంటే సాధారణంగా ఇప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ప్రచారాన్ని ముందుకు నడిపించవచ్చు. కానీ ఇక్కడ
దీన్ని అర్థం చేసుకునేటువంటి విషయంలో కొంత కేడర్ కూడా కాస్త మెచ్యూర్డ్ గా కొంత క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే బీజేపీ ఆడుతున్నటువంటి గేమ్స్ ఏంటనేది అర్థం చేసుకోగలిగితే అక్కడ ఆ పార్టీ మనుగడ సాగించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప అధిష్టానం మీద విమర్శలు చేస్తే మాత్రం అది క్రమంగా ఆ పార్టీకి ఇబ్బందికరంగానే ఉంటుంది వాతావరణం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మమతా బెనర్జీ మొత్తం మీద ఇప్పటికీ కూడా రెబల్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అభిషేక్ బెనర్జీకి సంబంధించి చెప్తున్నప్పటికీ అభిషేక్ బెనర్జీని వెనకేసుకొస్తున్నారనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. రోజు రోజుకు బెంగాల్ రాజకీయాలు మారిపోతున్నాయనడానికి కీలకంగా కొన్ని అంశాలు కూడా మనం చూడొచ్చు. మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణంతోనే టీఎంసీలో రెబల్స్ పెరిగారనేటువంటి ఆరోపణలు, ఈ ఆరోపణల్ని మమతా బెనర్జీ ఖండించడం, బీజేపీ కారణంగానే పార్టీ వీడుతున్నారంటూ ఫైర్ అవటం. ఏం జరుగుతుంది పార్టీలో, అసలు పార్టీ మనుగడ ఉంటుందా, బీజేపీ అంతం చూసే వరకు బ్రతికే ఉంటానంటూ చేసినటువంటి సంచలన కామెంట్స్. ఎవరూ లేకపోతే మీరేం పోరాడతారు, ఇది మమతా బెనర్జీ గురించి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. పార్టీ నుండి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పడం మమతకు ఇది ఒక వరుస షాకులనే చెప్పాలి. రెబల్ క్యాంప్ లో చేరినటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యే మదన్ మిత్రను ఉద్దేశించే మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారని కూడా చెప్తూ ఉన్నారు.